హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఎస్ఏ అభ్యర్థులకు సైకాలజీ 30 మార్క్స్ సబ్జెక్ట్. కానీ నిజంగా 30 మార్క్స్ సైకాలజీ నుంచే వస్తాయా? లేదంటే వస్తున్నాయా? అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ప్రతి పరీక్షలో సుమారు 6-8 మార్క్స్ లేదా 6-8 మార్కులు ఐసీటీ నుండే అడగడం జరుగుతుంది. అంటే ఆ 6-8 మార్కులే మీ ర్యాంక్‌ని, మీ ఉద్యోగాన్ని నిర్ణయించే మార్కులు కావచ్చు రేపు డీఎస్సీలో. కానీ చాలామంది అభ్యర్థులకు ఈ ఐసీటీకి సంబంధించి సరైనటువంటి మెటీరియల్ దొరకదు. అదేవిధంగా ఐసీటీని సులభంగా చెప్పేవారు కూడా చాలా తక్కువ. దాంతో ఆ మార్కులను అభ్యర్థులు తెలియకుండానే కోల్పోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్క మార్కు విలువ నాకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో డీఎస్సీ 2025లో నేను చాలా తక్కువ మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్స్. మనం చిన్నదిగా వదిలేసినటువంటి ఒక్క మార్కే ఫలితాల రోజు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తున్నాను. ఏ మార్కును కూడా చిన్నదిగా చూడకండి. చాలామంది ఇంకా స్టార్ట్ చేశారంటే ఇంకా సైకాలజీ చదువుతూ ఉంటుంటారు. ఫ్రెండ్స్, సైకాలజీలో నుంచి వచ్చేది ఓన్లీ 22-26 మార్క్స్ మాత్రమే. రిమైనింగ్ ఐసీటీ నుంచి వస్తున్నాయనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. దానికి ఒక టెక్స్ట్ బుక్ కూడా ఉంది. కాబట్టి మీరు ఐసీటీని నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్. అందుకనే మన ఛానల్‌లో మీ అందరి కోసం నేను ఐసీటీ గురించి వీడియోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 వీడియోస్ నేను చేశాను. ఒకసారి మీరు వాటిని చూడొచ్చు. కాబట్టి టెట్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా డీఎస్సీలో మీ ర్యాంకును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగాన్ని దూరం చేసేది ఎన్నో మార్కులు కాదు, ఆ ఒక్క మార్కే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన ఛానల్‌లో ఐసీటీని ఒక సిరీస్‌గా, ఒక లక్ష్యంగా తీసుకొని పూర్తి స్థాయిలో కవర్ చేస్తున్నాను. ప్రస్తుతం గతంలో అడిగిన ప్రీవియస్ క్వెషన్స్ ఆధారంగా వీడియోలు తయారు చేస్తున్నాను. అదేవిధంగా వీడియోలు చేయడం జరిగింది. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం మాత్రమే కాదు, ప్రతి ఆప్షన్‌కు కూడా వివరణను ఇస్తూ ఆ టాపిక్ మొత్తం అర్థమయ్యేలా చెప్తున్నాను. కాబట్టి మన ఛానల్‌లో రాబోయే రోజుల్లో ఐసీటీలోని లెసన్ వైజ్ క్లాసులు చెప్తాను. అదేవిధంగా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటాయి. ఎక్స్‌ప్లనేషన్ లేకుండా పరీక్షల తరహాల టెస్టులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రివిజన్ వీడియోస్ కూడా చేస్తాను. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం మొత్తం ఐసీటీని పూర్తి చేస్తాను. కాబట్టి ఎవరైతే టెట్ పేపర్ 2A, 2Bకి ప్రిపేర్ అవుతున్నారో వారు ఆ 6-8 మార్కులను చిన్నవిగా చూడకండి. ఈరోజు మీరు వదిలేసేటువంటి ఆ 6-8 మార్కులే రేపు మీ ఉద్యోగానికి, అదేవిధంగా మీ కళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొని రావచ్చు. అందుకే ఆ మార్కులను వదిలేయకండి ఫ్రెండ్స్. మనమందరం కలిసి ఒక్కో మార్కును సాధిస్తూ మన లక్ష్యాన్ని చేరుకుందాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క టెట్ ప్రిపరేషన్‌ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఈ టెట్‌కి సరిగా ప్రిపేర్ అవ్వట్లేదని నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను పెట్టినటువంటి పోల్ ద్వారా. కాబట్టి ఈ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే రేపటి రోజున బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ టెట్‌ని నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ధైర్యంగా మన ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా టెక్స్ట్ బుక్‌లు ఏం చదవాలి అనేటువంటి కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉంటున్నారు. వాటన్నిటికి సంబంధించిన సమాధానం మన ఛానల్‌లో దొరుకుతుంది. కాబట్టి మన ఛానల్‌ని మీరు డీఎస్సీ పూర్తయ్యేంత వరకు కూడా నమ్మకంగా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకున్నటువంటి సందేహాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.